అవేమీ చెప్పలేకపోగా ఈరోజు ఉన్నటువంటి సడన్గా చర్చకు రండి ఇంకో దానికి రండి అంటే చర్చకు రావడానికి రెడీనే. కానీ ఎప్పుడు నువ్వు ఒక పద్ధతి ప్రకారము ఇదిగో ఇక్కడ ఉన్నాయి ముందు ప్రజలకు చెప్పు. 14-19 మధ్య నేను ఇవి చేశాను, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను, లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు. అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు 4 బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి నీకు నువ్వే శ్రీరామ రక్ష అనుకొని నీకు నువ్వే 4 రోజులు అయిన తర్వాత అదే గోబల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకు రా అంటే నువ్వు పగటి కళలు కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకో, నువ్వు రాత్రిపూట కళలు కానీ అవన్నీ కూడా నిజం అనుకోని వాటి మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి, ఎందుకు వస్తావు, ఏం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్తున్న వాటిలో ఏం అబద్దాలో చెప్పు, విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు రా. అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు. ఎప్పుడు రా వస్తారంటే నువ్వు అనే దాంట్లో అసంబద్ధంగా లేకపోతే హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. అది కూడా దగ్గరలోనే ఉంది, 50 రోజులు. ఇదేం పెద్ద 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు. దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు, ఊసిపోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు?